ఏమంటారు, దమస్కున్న ప్రాంతాన్ని ఫీనికే ప్రాంతం అంటారు. ఇక్కడ దమస్కున్న ప్రాంతం. దీనిపైన సిరియా ప్రాంతం, ఇక్కడ ఏముంటుందంటే అంతియోకయ ఉంటుంది. దీన్ని సిరియా ప్రాంతం అంటారు. దమస్కు ఫీనికే, ఫీనికే మీ బైబిల్లో ఉంటుంది. తర్వాత ఈ తార్సు ఉంది కదా, ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే కిలికియా అంటారు. ఏమంటారు? కిలికియా. ఇంకా కొంచెం ముందుకు వస్తే కలకియా. సో ఇప్పుడు మనకు వచ్చింది ఆ పేరేంటి, తార్సు. అదే కదా. పౌలు ఏ పట్టణానికి చెందినవాడు? తార్సు. కిలికియా. వెరీ గుడ్, అదే నువ్వు పెట్టుకోండి. ఇక్కడ ఏమన్నాడు? కిలికియాలోని అంటే కిలికియా ప్రదేశంలో తార్సు పట్టణానికి చెందినవాడు. అది కూడా చెప్తారు. అన్ని ప్రతి పదాన్ని పెట్టడం ఓకేనా. తార్సు అనేది ఏ ప్రాంతంలో ఉంది? కిలికియా. ఇప్పుడు మీరు ఆ పౌరుడు కిలికియా గుండా వెళ్ళాడు అంటే ఏ గుర్తుపెట్టుకోవాలి? తార్సులో గుండా వెళ్ళాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. పౌరుడు సిరియా గుండా వెళ్ళాడంటే అంతియోకయ గుండా వెళ్ళాడు. పౌరుడు గలతీయ గుండా వెళ్ళాడు అంటే గుర్తు పెట్టుకోవాలి. 4 పట్టణాలు చెప్పారు: పిసిదియా, అంతియోకయ, ఈకొనియా, లుస్త్రా, దెర్బే. ఓకేనా. అట్లా మీకు గుర్తు పెట్టుకోవాలి. సో ఒక చోట పట్టణం పేరు చెప్తాడు, ఒక చోట ఏం చెప్తాడు? ప్రదేశం పేరు చెప్తాడు. ప్రదేశం అనగానే మీకు మైండ్లోకి రావాలి. ఓకేనా. ఇప్పుడు మీకు తార్సు అనే పట్టణం వచ్చింది. తార్సు అనగానే మీకు ఎవరు గుర్తు రావాలి? పౌలుది. తార్సు ఎవరిది? పౌలుది. తార్సు ఎక్కడ ఉంది? కిలికియా ప్రదేశంలో ఉంది. అసలు వచ్చింది చదవండి. ఇప్పుడు ఆ తార్సుని ఏమన్నాడు? గొప్ప పట్టణం అన్నాడు. తార్సు ఏం చెప్పండి? గొప్ప పట్టణం. తార్సు ఎందుకు గొప్ప పట్టణం అయింది? అందుకే నేను ప్రతి దాని గురించి చెప్తాను కాబట్టి మీకు మైండ్లో ఈ హిస్టరీ గుర్తుండిపోవాలన్నమాట. తార్సు అనేది పౌలు అన్నాడు, చాలా గొప్పగా చెప్పుకున్నాడు. సహస్రాధిపతిగా ఏమన్నాడు? నేను ఎవరో తెలుసా? నేను ఏ పట్టణానికి చెందినవాడు తెలుసా? నేను తార్సు. ఇప్పుడు ఈ భద్రాచలం బాగా ఫేమస్ కాబట్టి